ఈ గిన్నెలో ఉన్న రైస్ చూసి మేము గంట సేపు నవ్వుకున్నాం. మ్యాటర్ ఏంటంటే మేము రైస్ అయితే పెట్టాను గానీ దాన్ని స్విచ్ చేయడం మర్చిపోయాను మావ. అలాగే అదేమో నైట్ షిఫ్ట్ మావ. నేను తినేసి డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. చూస్తే టైం 9:30 అయిపోయింది. అక్కడేమో రైస్ లేదు, వాటర్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టేసాను మావ. డైరెక్ట్ తీసుకెళ్ళి కుక్కర్లో టైం పడుతుంది అనేసి పెట్టి నేను దాన్ని బాయిల్ చేశాను. చాలాసేపు నవ్వుకున్నాను మావ దీన్ని చూసి. నేనైతే మా బాడీ బిల్డర్ అయితే దీన్ని చూసి పడిపడి నవ్వుకున్నాను మావ. ఎందుకంటే తిందాం అనుకున్నాము, కూర్చున్నాం, ప్లేట్లు పెట్టుకున్నాము, రైస్ పెట్టుకున్నాం, కర్రీ పెట్టుకున్నాము. రైస్ ప్లేట్ పెట్టుకుందాం చూసే లోపల అందులో వాటర్ ఉన్నాయి, రైస్ లేదు. నీ ఫీలింగ్ ఏంటన్నా చూడంగానే? నా ఫీలింగ్ ఏం లేదు, సడన్గా తీసుకెళ్ళి ఆ వంట ఉండదు, బతుకుని చేపలు ఎడుతుంది కూరలు. అది ఎలా ఇరుపద చేప అలా ఉంది. నానా, వాచ్మెన్ తో చేపలు తెప్పించాను, ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరే నాన్న. ఆగు. హా? తర్వాత పొయ్యి మీద వండాలని కూడా చెప్పండి. లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి కడుపు నిండా తినమంటది. అన్నం తింటున్నావా చేప మందు మిగుతున్నావో తెలియక చచ్చి ఊరుకోవాలి.